హలో ఎవ్రీవన్, నేనైతే ఇవాళ సీడ్స్ తెప్పించాను కదా, ఇంకా నాటేద్దాం అనేసి. ఇప్పటికే చాలా డేస్ అవుతుంది ఇంకా నాటలేదు అనేసి ఇవాళ టైం కుదుర్చుకొని నాటుదాం అనేసి చూస్తున్నాను. మా ఇంటి ముందు మట్టి పోయించాం కదా, అదంతా కుండీలలోకి అయితే ఎత్తాను. ఇందాక తీసుకొచ్చి ఎత్తాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టాలి. ఇది మన ఇల్లు వచ్చేసి కింద సెల్లార్లో. మొత్తానికైతే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇవన్నీ సీడ్స్ తెప్పించాను. టమాటా అండ్ బెండకాయలు, కాకరకాయ, పాలకూర, గంగబాయిల కూర ఇట్లా తెప్పించాను అనమాట. ఇప్పుడు బెండకాయ వేసాను, ఇది టమాటో వేసాను, కాకరకాయ కూడా వేసాను. కాకరకాయ కూడా వేసిన తర్వాత పాలకూర, ఇది పాలకూర గింజలు వెరైటీగా ఉన్నాయి, నేను ఇప్పుడే చూడడం. ఇది వచ్చేసి గంగబాయిలు, ఇదేమో తోటకూర అనమాట. తోటకూర కూడా వేస్తున్నాను. చేయి తడిగా ఉండడం వల్ల నా చేతికి అతుక్కుపోతున్నాయి అవి. ఇది వచ్చేసి ఇదేంటోనండి, నాకు గుర్తయితే లేదు, పేరు మర్చిపోయాను. ఇది కూడా ఒక ఆకుకూరే, పుల్లగా ఉంటుంది ఆకుకూర. పేరైతే మర్చిపోయాను నేను, పేరు నాకు గుర్తులేదు. ఈ సీడ్స్ కూడా ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడడం, అంటే సీడ్స్ ఇలా ఉంటాయి అనేసి. ఇది వచ్చేసి బెండకాయ, టొమాటో, కాకరకాయ, పాలకూర అండ్ గంగవాయిలు, తోటకూర ఇదన్నమాట. ఇంకా లాస్ట్ టైం మిరపకాయల తోటలు తీసినప్పుడు ఇంటి ముందు పోసారు. అవన్నీ సీడ్స్ పోయడం వల్ల మొలిచాయన్నమాట. గింజలన్నీ వేస్తే వచ్చేసాయి. ఇంకా వర్షం వల్ల అవన్నీ కుదుళ్ళన్నీ తీసుకొచ్చి 3 ఖాళీగా ఉన్నాయి, ఆ 3 పెట్టాను. ఇవి 3 ఖాళీగా ఉన్నాయన్నమాట. ఆ 3 తీసుకొచ్చేసి కుద్దులులాగా చేసి మంచిగా పెట్టాను. మరి ఎలా వస్తుందో తెలియదు. ఈ వీడియో వచ్చేసి ఇంతే.